శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం. జీవితం అనేది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో పుట్టుక ఒక మలుపు అయితే మరణం మరో మలుపు. మనం ఏ ధర్మాన్ని అనుసరించినా మరణం అనేది అంతమం కాదు, అది మరో ప్రారంభం అని సనాతన ధర్మం చెప్తుంది. ఈరోజు మనం చర్చించబోయే ఈ అంశం చాలా పవిత్రమైంది, చాలా లోతైనది. అది మరణానంతరం మనం చేసే కర్మల గురించి, ఆత్మ యొక్క ప్రయాణం గురించి, మన పూర్వీకుల పట్ల, మన పితృదేవతల పట్ల మన యొక్క బాధ్యత గురించి వివరించరుద్ది. పదండి, ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు పాలు పంచుకోండి. చాలామంది ఈ కర్మలను కేవలం ఆచారాలుగా చూస్తారు, కానీ ప్రతి కర్మకు ఒక లోతైన అర్థం ఉంది, ఒక శాస్త్రీయ ఆధారం ఉంది, ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మనం ఆ ప్రతి కర్మను వివరంగా అర్థం చేసుకుందాం. గరుడ పురాణం, ధర్మశాస్త్రాలు చెప్పే విధానాలన్నింటినీ వివరంగా తెలుసుకుందాం. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తప్పులు ఉంటే మన్నించగలరు. ఇక కర్మలలో మొదటిది మరణ సమయంలో జరిగే కర్మలు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ క్షణం నుంచే కర్మలు మొదలవుతాయి. ఇది కేవలం శరీరానికి జరిగే కార్యక్రమం కాదు, ఆ ఆత్మ యొక్క యాత్ర సజావుగా జరగాలని, నిర్విఘ్నంగా జరగాలని చేసే ఒక పవిత్రమైనటువంటి కృషి. మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు చాలా శ్రద్ధగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మొదట ఆ పావన శరీరాన్ని స్నానం చేయిస్తారు. పవిత్రమైనటువంటి నీటితో కొన్నిసార్లు, గంగాజలంతో కొన్నిసార్లు, పసుపు మరియు కుంకుమతో ఆ శరీరాన్ని శుద్ధి చేస్తారు. ఈ స్నానం అనేది కేవలం శారీరక శుద్ధి మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక పవిత్రీకరణ. ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళే ఆత్మకు ఒక పవిత్రమైనటువంటి ప్రయాణం ప్రారంభం కావాలి అని భావించాలి. ఇక ఆ స్నానం తర్వాత ఆ శరీరానికి కొత్త వస్త్రాలు ధరింపజేస్తారు. పురుషులకైతే కొత్త ధోతి, స్త్రీలకు కొత్త చీర, ఎక్కువగా తెల్ల వస్త్రాలే వాడుతారు. ఎందుకంటే తెల్లని రంగు పవిత్రతకు, శుద్ధతకు, వైరాగ్యానికి చిహ్నం. కొంతమంది సాంప్రదాయాలలో వివాహితులైనటువంటి స్త్రీలకు మంగళ చిహ్నాలతో కూడినటువంటి వస్త్రాలు కూడా ధరింపజేస్తారు. ఆయా ప్రాంతాల బట్టి, సాంప్రదాయం బట్టి అది మారుతూ ఉంటుంది. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే, ఆ పావన శరీరం యొక్క నోటిలో తులసి దళాలు లేదా గంగాజలం కొన్ని చుక్కలు పోస్తారు. తులసి అనేది మన సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మొక్క. అది విష్ణుమూర్తికి ఎంతగానో ప్రీతికరమైందే. గంగాజలం అనేది సకల పాపాలను హరిస్తుంది అని నమ్ముతారు. ముక్తి మార్గాన్ని సులువు చేస్తుందని మన శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి ఈ చిన్న కార్యక్రమం చాలా పెద్ద ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇక ఆ తరువాత ఆ శరీరం యొక్క తల వద్ద ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపం అంధకారం నుంచి వెలుగు వైపు వెళ్ళే ఆత్మకు ఒక మార్గదర్శి. తమసోమ జ్యోతిర్గమయ అనే మన వేద ప్రార్థన ఇక్కడ సాకారమవుతుంది. ఆ దీపం కేవలం వెలుగు మాత్రమే కాదు, అది ఆశ యొక్క చిహ్నం, ముక్తి మార్గానికి దారి చూపే ఒక గొప్ప దివ్య దీపం. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు నిరంతరం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారు. రామ రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ, ఓం నమ శివాయ ఇటువంటి మంత్రాలు పలుకుతూ ఉంటారు. కానీ ఎందుకంటే మరణించిన తరువాత కూడా ఆత్మకు కొంత సమయం వరకు చైతన్యం ఉంటుందని. ఇక ఆ సమయంలో ఉన్నటువంటి దివ్యమైన దేవుని నామాలు ఆ ఆత్మకు పరమగతిని ప్రార్థిస్తాయని మన శాస్త్రాలు చెప్తాయి. ఇది మొదటి కర్మ. ఇక కర్మలలో రెండవది దర్శనం మరియు చివరి వీడ్కోలు. దీన్నే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఆఖరి చూపు అంటాం. మరణించిన వ్యక్తి యొక్క శరీరం సిద్ధమైన తరువాత బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ వచ్చి ఆఖరి చూపు చూసుకుంటారు. అంటే చివరి దర్శనాన్ని చేసుకుంటారు. ఇది కేవలం ఒక సామాజికమైనటువంటి కార్యక్రమం కాదు, ఇది చాలా లోతైన భావోద్వేగ మరియు ఆధ్యాత్మికపరమైనటువంటి గొప్ప క్షణం. ప్రతి ఒక్కరూ వచ్చి పూలు అర్పిస్తారు, ఆ పాదాలను స్పర్శించి నమస్కరిస్తారు. ఇది గౌరవాన్ని వ్యక్తపరిచే ఓ గొప్ప క్షణం. జీవించి ఉన్నప్పుడు మనం ఎంత గౌరవించామో వెళ్ళిపోయే సమయంలో కూడా అదే గౌరవాన్ని కొనసాగిస్తాం. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి ఆచారం ఏంటంటే, మనం చేసినటువంటి తప్పులకు గాను క్షమాపణ కోరుకోవటం.
ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఉన్నప్పుడు ఒకవేళ నేను తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని మనసారా కోరుకుంటారు. ఇక అదే సమయంలో వెళ్ళిపోయే ఆత్మ యొక్క ఆ దీవెనలు కూడా కోరుకుంటారు. ఇది మన సంస్కృతిలో కూడా చాలా అందమైనటువంటి భావన. మరణం కూడా మన బంధాలను తెంచదు, మన గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించదు అని చెప్పకనే చెప్తుంది. ఇక చాలామంది కన్నీళ్లు కారుస్తారు. అవేమీ ఒక వేషం మాత్రం కాదు, స్వాభావికం, ప్రేమ యొక్క వ్యక్తీకరణ. కానీ మన శాస్త్రాలు చెప్పేది ఏంటంటే, అతిగా దుఃఖించడం వల్ల వెళ్ళిపోయే ఆత్మకు ఆటంకం కలుగుతుంది అని. కాబట్టి దుఃఖంతో పాటు మీ ఆత్మకు శాంతి కలగాలి అని, మీకు సద్గతి కలగాలి అని ప్రార్థించాలి. ఆ విధంగా కోరుకోవటం చాలా ఉత్తమం. చాలామంది ఇలానే చేస్తారు. ఇక ఈ కర్మలలో మూడవది చాలా గొప్పది, శవయాత్ర. ఇక శరీరాన్ని శ్మశానానికి తీసుకువెళ్ళే సమయం వచ్చేస్తుంది. ఈ యాత్ర కూడా కేవలం శరీరాన్ని తరలించడం మాత్రమే కాదు, ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రయాణంగా పిలువబడుతుంది. సాంప్రదాయకంగా కొడుకులు లేదా సమీప పురుష బంధువులు శరీరాన్ని మోసుకెళ్తారు. దక్షిణ భారతదేశంలో కట్టెల మీద ఉంచి భుజాలపైన మోస్తారు. ఇక ఉత్తర భారతదేశంలో వెదురు చట్టం మీద ఉంచి మోస్తారు. ఇక ఈ విధమైనటువంటి పని చేయటం ఖచ్చితంగా పిల్లల యొక్క కర్తవ్యం. విశేషంగా మొదటి కొడుకు యొక్క పెద్ద బాధ్యత మరియు కర్తవ్యం. ఇక ఇలాంటి అంతిమయాత్ర సమయంలో రామనామ సత్యహే అనే నినాదం చాలా ప్రాంతాలలో చెప్తారు. ఈ వాక్యం యొక్క అర్థం చాలా లోతైనది. రాముని పేరు మాత్రమే సత్యం, అంటే ఈ భౌతిక శరీరం అనేది అసత్యం, నశ్వరం. కానీ భగవంతుని పేరు శాశ్వతం మరియు సత్యం. ఈ తత్వాన్ని గుర్తు చేసే ఓ గొప్ప నినాదం ఇది. మరికొన్ని ప్రాంతాల్లో హరి ఓం అని, మరికొన్ని చోట్ల గోవింద గోవింద అని నినాదాలు చేస్తారు. ముఖ్యం ఏంటంటే, నినాదం ఏదైనప్పటికీ అది భగవంతుని యొక్క స్మరణ చేసేది అయి ఉండాలి. అప్పుడే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక యాత్ర సమయంలో వెనక్కి చూడకూడదని నియమం ఎందుకు పెట్టారో తెలుసా? ఎందుకంటే వెనక్కి చూడటం అంటే దుఃఖాన్ని, బాధని మరింతగా పెంచుకోవటం. ఇక ముందుకు చూడటం అంటే ఆ ఆత్మ ముందుకు, అంటే ముక్తి వైపుగా వెళ్తుందనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందుకే వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు. ఇక ఈ కర్మలలో నాలుగవది దహన సంస్కారం. ఇది అన్నింటికంటే చాలా విలువైనది. చాలా గొప్ప సమాచారం దీనిలో దాగి ఉంది. శ్మశానానికి చేరుకున్న తరువాత చాలా ముఖ్యమైన కర్మ జరుగుతుంది, దహన సంస్కారం. ఇది కేవలం శరీరాన్ని కాల్చడం కాదు, ఇది షోడశ సంస్కారాలలో చివరి సంస్కారం, అంతిమ సంస్కారం. మొదట చితిని సిద్ధం చేస్తారు. కట్టెలను సరైన విధంగా పేర్చుతారు. సాంప్రదాయకంగా నలుగురు వ్యక్తులు 4 దిక్కుల నుంచి కట్టెలను పేర్చుతారు. ఆ చితిని వృత్తాకారంగాను లేదా దీర్ఘచతురస్రాకారంగా నిర్మిస్తారు. ఆ శరీరాన్ని చితి మీద ఉంచిన తరువాత మొదటి కొడుకు లేదా సమీప బంధువు చితి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అయితే ఎందుకు ఈ ప్రదక్షిణం? మన సంస్కృతిలో ప్రదక్షిణం అంటే గౌరవం యొక్క, భక్తి యొక్క సంకేతం. మనం దేవుణ్ణి చుట్టూ తిరిగినట్టు ఈ చివరి సమయంలో కూడా ఆ శరీరానికి మనం గౌరవం ఇస్తున్నాం. ఎందుకంటే శవం శివం అని మనం భావిస్తాం కాబట్టి. ఇక ఈ ప్రదక్షిణ సమయంలో నీటి కుండ భుజం మీద ఉంచుకుని తిరుగుతారు. ఆ కుండకు రంధ్రం చేసి నీరు కారేలా చేస్తారు. ఈ నీరు చితి చుట్టూ పడుతూ ఉంటుంది. ఇది ఆ ఆత్మకు తృప్తి కలగాలనే భావంతో చేసే కర్మ. చివరిగా ఆ కుండను కూడా పగలగొడతారు. అంటే దాని యొక్క అర్థమేంటో తెలుసా? చాలా గొప్ప అర్థం ఉంది. ఈ లౌకిక బంధాలు విరిగిపోయాయి అనే సంకేతంగా దాన్ని పగలగొడతారు. ఇక ఆ తరువాత అత్యంత గంభీరమైనటువంటి క్షణం వస్తుంది. మొదటి కొడుకు లేదా సమీప బంధువు ముఖాగ్ని పెడతారు, అంటే చితిని వెలిగిస్తారు. ఈ క్రియ చాలా కఠినమైనది, చాలా భారమైంది, అలాగే బాధాకరమైంది. తన తల్లిదండ్రుల శరీరానికి తాను స్వయంగా నిప్పు పెట్టాలి. కానీ ఇది మన కర్తవ్యం, మన ధర్మం. ముఖాగ్ని పెట్టేటప్పుడు నిర్దిష్టమైనటువంటి మంత్రాలు చదువుతారు. అగ్నిర్జ్యోతిహి అనే వేద మంత్రాలు, శ్లోకాలు పఠిస్తారు. అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఎందుకంటే ఈ శరీరాన్ని పవిత్రంగా, సంపూర్ణంగా దహనం చెయ్యండి అని, ఆ ఆత్మకు సద్గతిని ప్రసాదించండి అని. ఇక మరికొన్ని సాంప్రదాయాలలో
కపాలక్రియ అనేది కూడా ఉంటుంది. అది దహనం దాదాపుగా పూర్తి అయినప్పుడు తల భాగాన్ని సాంప్రదాయ పద్ధతిలో చీల్చుతారు. ఇది ఆత్మ పూర్తిగా విముక్తి పొందాలని, శరీర బంధనాలు పూర్తిగా తెగిపోవాలని చేసే ఓ గొప్ప ప్రతీకాత్మక కర్మ. అగ్ని మాత్రమే శరీరాన్ని పంచభూతాలలో తిరిగి కలిపేస్తుంది. మట్టి మట్టిలోకి, నీరు నీటిలోకి, అగ్ని అగ్నిలోకి, ఆకాశం ఆకాశంలోకి, మృచ్ఛుర్మ అమృతంగమయ, మరణం నుంచి అమృత స్థితికి, అంటే అమరత్వానికే ఈ యాత్ర అని దీని యొక్క అర్థం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, హిందూ ధర్మంలో దహనమే సాధారణం కానీ అన్ని సందర్భాల్లో కాదు. కొన్నిసార్లు చిన్న పిల్లలను, సాధు సన్యాసులను, కొన్ని సాంప్రదాయాల వ్యక్తులను సమాధి చేస్తారు. ఎందుకంటే సన్యాసులు ఇప్పటికే అగ్ని కార్యాలు విడిచిపెట్టిన వారు, వారికి దహనం అవసరం లేదు. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే వారు పాప పుణ్యాలకు అతీతంగా ఉంటారు కాబట్టి, అంటే వారికి దహన సంస్కారాలు చెయ్యరు, సమాధి చేస్తారు. ఇక కర్మలలో 5వది అస్థి సంచయనం. దహనం పూర్తయిన తరువాత కొంత సమయం తర్వాత అస్థి సంచయనం జరుగుతుంది. అంటే భస్మం లేదా ఎముకల యొక్క అవశేషాలను సేకరించడం. ఇది వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రోజుల్లో జరుగుతుంది. కొన్ని చోట్ల మొదటి రోజు రాత్రి లేదా మరుసటి రోజు ఉదయం, మరికొన్ని చోట్ల గనక చూసుకున్నట్టయితే స్థానిక ఆచారాల ప్రకారం చేస్తారు. కానీ ముఖ్యమైనది ఏంటంటే, పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే అస్థి సంచయనం చెయ్యాలి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొడుకు, శ్రద్ధగా ఆ భస్మాన్ని ఎముకలను సేకరిస్తారు. ఇది కూడా ఒక పవిత్రమైనటువంటి కర్తవ్యం. సేకరించినటువంటి ఆ ఎముకలను స్వచ్ఛమైన వస్త్రంలో లేదా పాత్రలో భద్రపరుస్తారు. ఆ తరువాత వాటిని పవిత్ర నదికి తీసుకువెళ్ళి ప్రవహింపజేస్తారు. గంగా నది ఇందులో అత్యంత పవిత్రమైంది, ముక్తి ప్రసాదించేది అని గొప్ప నమ్మకం. కాబట్టి వీలైతే గంగలో, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర నదుల్లో ప్రవహింపజేస్తారు. అవసరమైతే త్రివేణి సంగమం, అంటే గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమం, అక్కడ కూడా చెయ్యవచ్చు. అయితే చాలామంది తమ యొక్క పూర్వీకుల అస్థికలను ఇక్కడ ప్రవహింపచేయటం గొప్ప పుణ్యంగా భావిస్తారు. అస్థికలను నీటిలో ప్రవహింపజేసేటప్పుడు ప్రార్థన చేస్తారు, తర్పణమిస్తారు. మీ ఆత్మకు శాంతి కలగాలి, మోక్షం కలగాలి అని ప్రార్థిస్తారు. ఈ జలం శరీర అవశేషాలను పవిత్రం చేస్తుంది, ఆత్మకు ముక్తి మార్గాన్ని చూపుతుందని ఓ గొప్ప నమ్మకం. ఇక ఆ కర్మలలో 6వది 10 రోజులు లేదా 13 రోజులు ఉన్నటువంటి శోకకాలం. హిందూ ధర్మంలో మరణానంతరం 10 నుంచి 13 రోజుల వరకు కూడా చాలా ముఖ్యమైనటువంటి కాలం ఉంటుంది. ఈ కాలంలో కుటుంబ సభ్యులు శోకంలో ఉంటారు. నిర్దిష్టమైనటువంటి కొన్ని నియమాలను పాటిస్తారు. ఆత్మశాంతి కోసం కర్మలు చేస్తారు. ఈ కాలాన్ని సూతకం లేదా అశౌచం అని కూడా అంటారు. ఈ పదాలకు అపవిత్రం అనే అర్థం కాదు. ఇది శోకకాలం, అంటే మనస్సు శాంతించే కాలం, ఆత్మకు కృషి చేసే కాలమని దీని యొక్క అర్థం. ఈ కాలంలో కుటుంబ సభ్యులు కొన్ని నియమాలు పాటిస్తారు. సాధారణమైన భోజనం మాత్రమే తీసుకుంటారు. మాంసం, చేపలు, మద్యం వంటివి తీసుకోరు. ఎక్కువగా నూనె, మసాలాలు లాంటివి కూడా తగ్గిస్తారు. కేవలం సాత్వికపరమైన ఆహారాన్నే తీసుకుంటారు. బట్టలు సాదాగా ఉంటాయి. ముఖ్యంగా తెల్ల రంగు వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. శృంగారం, వినోదం, ఉత్సవాలు వంటివి ఈ కాలంలో చెయ్యరు. ఇది గౌరవం, శోకం యొక్క వ్యక్తీకరణ. చాలా ముఖ్యంగా ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు. అంటే అన్న పిండాలు చేసి ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మకు సమర్పిస్తారు. ఇది కేవలం ఆహారం ఇవ్వటం మాత్రమే కాదు, ఇది ఆత్మ యొక్క సూక్ష్మ శరీరం నిర్మాణానికి, ఆ యాత్రకు సహాయం చేసే క్రియ. గరుడ పురాణం చెప్పినటువంటి ప్రకారం మరణానంతరం ఆత్మ ఓ ప్రత్యేక యాత్రను చేస్తుందని, ఆ యాత్రలో వివిధ దశలు ఉన్నాయని, ప్రతి దశలో చేసే పిండ ప్రదానం ఆ ఆత్మకు ఖచ్చితంగా శక్తి ఇస్తుంది అని చెప్తుంది. ఇది చాలా లోతైన తత్వాన్ని కలిగి ఉంది. ప్రతిరోజు, ముఖ్యంగా నిర్దిష్ట రోజుల్లో పురోహితుల్ని పిలిచి వేద మంత్రాలతో కర్మలు చేయిస్తారు. ముఖ్యమైనటువంటి రోజులు 3వ రోజు మొదటి ముఖ్యమైనటువంటి కర్మ జరుగుతుంది. ఇక అప్పటికే శరీరం పంచభూతాలలో కలిసిపోయింది. ఈ రోజు ఆత్మ తన యాత్రను ప్రారంభిస్తుందని నమ్మకం.
ప్రతి కర్మతో ఆత్మక ఆలోకంలో ఇబ్బంది లేకుండా సాగిపోవటానికి సహాయం చేస్తాయి అన్న గొప్ప భావన ఇదే. ఇక 9వ రోజు మరియు 10వ రోజు చాలా ముఖ్యం. 10వ రోజున దశాహం అని అంటారు. ఈ రోజు పెద్ద కర్మ కూడా జరుగుతుంది. ఇది ప్రాంతాల బట్టి రోజులు మారుతూ ఉంటుంది. ఎక్కువ మంది బ్రాహ్మణుల్ని పిలిచి ఆహారాన్ని దానం చేస్తారు. పేదలకు వస్త్రదానం, ధాన్యం దానం ఇస్తారు. 11వ రోజు కూడా ముఖ్యమైనటువంటి కర్మలు జరుగుతాయి. ఈ రోజు తరువాత శోకకాలం తగ్గటం మొదలవుతుంది. 12వ రోజు మరియు 13వ రోజు ఇవి అత్యంత ముఖ్యమైనవి. తెలుగు సాంప్రదాయాలలో 13వ రోజును 11వ రోజును పెద్ద కర్మ లేదా క్రియ అని అంటారు. ఈ రోజు చాలా విస్తృతమైనటువంటి కర్మలు జరుగుతాయి. పెద్ద కర్మ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాల కర్మలు జరుగుతాయి. ఇంటిని శుభ్రం చేస్తారు, హోమాలు చేస్తారు, పిండ ప్రదానం చేస్తారు, తర్పణమిస్తారు, పితృదేవతలను ఆహ్వానిస్తారు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ కర్మలు అనేవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజును అవలంబిస్తారు. అంటే వేరువేరు ప్రదేశాల్లో వేరువేరుగా ఉంటుంది. చాలామంది బ్రాహ్మణులు భోజనానికి పిలుస్తారు. బ్రాహ్మణో దేవత అంటే బ్రాహ్మణుడు సాక్షాత్తు దేవుడు అనే భావంతో వారికి భోజనం పెట్టడం వల్ల ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మకు మహాపుణ్యం చేకూరుతుందని ఓ ప్రగాఢ విశ్వాసం. కన్యలను కూడా ఆహ్వానిస్తారు. చిన్న అమ్మాయిలను దేవీ స్వరూపంగా భావించి వారికి కూడా భోజనాన్ని పెడతారు. పేదలకు, అవసరమున్న వారికి ధాన్యం, ధనం, వస్త్రాలు, పాత్రలు, డబ్బు ఇత్యాదులు అన్నీ కూడా దానం చేస్తారు. ఇక దానం చేయటం వల్ల ఆత్మకు పుణ్యం కలుగుతుందని, మంచి గతి ప్రాప్తిస్తుంది అని ఒక భావన. ఈ 13 రోజుల యొక్క కర్మలు చాలా శాస్త్రీయంగాను, చాలా భావ ప్రపంచంగాను రూపొందించబడ్డాయి. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కావు. వెళ్ళిపోయినటువంటి ఆత్మ పట్ల మన ప్రేమ, మన కర్తవ్యం, మన యొక్క శ్రద్ధ యొక్క పూర్తి వ్యక్తీకరణ ఈ కర్మల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనది. కర్మలలో 7వ భాగం పిండ ప్రదానం. ఇది హృదయం వంటిది. హిందూ మరణ కర్మలలో పిండ ప్రదానం అత్యంత పవిత్రమైనటువంటి, అత్యంత ముఖ్యమైనటువంటి కర్మ. దీని యొక్క తాత్పర్యమైనటువంటి అర్థం కనుక చూసుకుంటే మన సంస్కృతి యొక్క లోతు మనకి ఎంతగానో తెలుస్తుంది. పిండం అంటే అన్నం, నువ్వులు, తేనె వంటివి కలిపి చేసే ఒక చిన్న గుండ్రని బంతి వంటిది. ఈ పిండాన్ని చేసి పితృదేవతలకు, వెళ్ళిపోయినటువంటి ఆత్మకు సమర్పిస్తారు. సాధారణంగా మనం చూస్తే ఇది కేవలం ఆహారం మాత్రమే. కానీ శాస్త్రీయ దృష్టిలో, ఆధ్యాత్మికపరమైనటువంటి కోణంలో దీని అర్థం చాలా లోతైనది. మరణానంతరం ఆత్మ స్థూల శరీరాన్ని విడిచిపెడుతుంది, కానీ సూక్ష్మ శరీరంతో ఆత్మ యాత్ర చేస్తుంది. గరుడ పురాణం చెప్పే ప్రకారం యమలోకానికి వెళ్ళటానికి చాలా దూరం, అలాగే చాలా కష్టమైనటువంటి మార్గం ఉంటుంది. ఇక ఆ మార్గంలో ఆత్మకు శక్తి అవసరం, ఆహారం అవసరం. భౌతిక ఆహారం కాదు, సూక్ష్మ ఆహారం. అంటే మనం ఇచ్చే పిండం ఆ విధంగా మారి ఆత్మకు శక్తి ప్రసాదిస్తుంది అని ఒక నమ్మకం. అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు. ముఖ్యంగా మొదటి 13 రోజులలో ప్రతిరోజు చేస్తారు. ఇది ప్రాంతాల బట్టి మారుతుంది. ఇక ప్రతిరోజు పిండం ఆ ఆత్మ యొక్క సూక్ష్మ శరీర నిర్మాణానికి సహాయం చేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. పిండ ప్రదానం చేసేటప్పుడు నిర్దిష్టమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. వేద మంత్రాలు, పితృ సూక్తాలు, శ్లోకాలు పఠిస్తారు. పురోహితులు శాస్త్రవిధిగా ఈ కర్మను చేయిస్తారు. పిండాలను సాధారణంగా 4 లేదా అంతకంటే ఎక్కువగా చేస్తారు. ఒక పిండం ఆ వెళ్ళిపోయినటువంటి ఆత్మకు, మిగతా పిండాలు పితృదేవతలకు. అంటే తాత, ముత్తాత, వృద్ధ ముత్తాత అనే 3 తరాల పూర్వీకులకు, కాకులను, ఆవులకు, అలాగే కుక్కలకు, చీమలకు కూడా పెడతారు. కానీ ఎందుకు ఇలా పెడతారు? ఎందుకంటే మన సనాతన ధర్మం అన్ని జీవులలోనూ దైవాన్ని చూస్తుంది. కాకులు అవి విశేషంగా పితృదేవతలకు ప్రతినిధులుగా భావించబడతాయి. ఒకవేళ పిండ ప్రదానం చేసేటప్పుడు కాకి పిండం తింటే ఆ పిండం పితృదేవతలకు చేరిందని భావన. పిండ ప్రదానం కేవలం 13 మాత్రమే కాదు, అంటే 13 రోజులు మాత్రమే కాదు. తరువాత మాసికం, షణ్మాసికం, సంవత్సరం అనే కాలాల్లో కూడా చేస్తారు. ఇక ప్రతి సంవత్సరం పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు మరణించిన తేదీన శ్రాద్ధ దినాల్లో పిండ ప్రదానం చేస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, ఇది
తరాల నుంచి తరాలకు కొనసాగే ఒక మన బంధం. వెళ్ళిపోయిన వారిని మరిచిపోవం. వారి ఆత్మశాంతి కోసం నిత్యం కృషి చేస్తూ ఉంటాం. ఇది మన సంస్కృతిలో ఉన్నటువంటి ఓ గొప్ప అందమైన అంశం. ఇక ఈ కర్మలలో 8వది సపిండీకరణం. ఇది కూడా ముఖ్యమైనదే. 13 రోజుల కర్మల తరువాత కొన్ని సాంప్రదాయాలలో సపిండీకరణం అనే గొప్పదైనటువంటి కర్మ జరుగుతుంది. ఇది సాధారణంగా 12వ లేదా 13వ రోజున చేస్తారు. సపిండీకరణం అంటే ఏంటి? కొత్తగా వెళ్ళిపోయినటువంటి ఆత్మ యొక్క పిండాన్ని పూర్వీకుల పిండాలతో కలిపే కర్మ. ఇది చాలా లోతైనటువంటి తాత్విక అర్థాన్ని కలిగిన కర్మ. మరణించిన తరువాత మొదటి 13 రోజులు ఆ ఆత్మ ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. ఇంకా పితృలోకంలో స్థిరపడలేదు, ప్రాతస్థితిలో ఉంటుంది. సపిండీకరణ కర్మ చేయటం వల్ల ఆ ఆత్మ పితృదేవతలతో కలుస్తుంది. మన తాత ముత్తాత ముని ముత్తాతలతో కలుస్తుంది. ఇక అక్కడి నుంచి ఆత్మ పితృస్థితికి మారుతుంది. ఇక ఈ కర్మలో ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. 4 పిండాలు చేస్తారు. 1 కొత్త ఆత్మకు, 3 పూర్వీకులకు. ఈ 4 పిండాలను సక్రమంగా ఒకదానితో ఒకటి కలుపుతారు. చివరికి ఒక పెద్ద పిండంగా తయారు చేస్తారు. దీన్నే సపిండీకరణ అంటారు. ఇక ఈ కలయిక చాలా భావోద్వేగంగానూ ఎంతో అద్భుతంగానూ ఉంటుంది. మన ప్రియమైన వ్యక్తి ఇప్పుడు మన పూర్వీకులతో కలిసిపోయారు. ఇక ఒంటరిగా లేరు. మన కుటుంబ వృక్షంలో, మన పితృలోకంలో వారికి స్థానం లభించింది. ఈ సపిండీకరణం దాని తరువాత ఆత్మ కోసం ఇక ప్రతిరోజు కర్మలు చేయవలసినటువంటి అవసరం ఉండదు. వార్షిక శ్రాద్ధంలో, పితృపక్షంలో మిగతా పితృదేవతలతో కలిపి ఈ ఆత్మకు కూడా కర్మలు చేస్తారు. ఇక అన్ని సాంప్రదాయాల్లో సపిండీకరణం అనేది ఒకే విధంగా చెయ్యరు. వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రకాలుగా మారుతూ ఉంటుంది. ముందుగానే ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. కొన్నింటిలో మొదటి వార్షిక శ్రాద్ధంలో, మరికొన్నింటిలో వేరే సమయాల్లో ఇలా రకరకాలుగా చేస్తారు. కానీ ఇలా చేసే విధానం వేరైనప్పటికీ కూడా తత్వం మాత్రం ఒక్కటే. కొత్త ఆత్మను పితృలోకంలో స్థిరపరచడం. ఇది మాత్రమే ముఖ్యమైంది. ఇక కర్మల్లో 9వదే మాసిక కర్మలు. ఇవి కూడా ముఖ్యమైనవి. 13 రోజుల కర్మలు పూర్తయిన తరువాత కొన్ని కుటుంబాలు మాసిక కర్మలు కూడా చేస్తారు. అంటే ప్రతి నెల పూర్తయినప్పుడు ఒక చిన్న కర్మను చేస్తారు. ఇది సాధారణంగా 1 సంవత్సరం వరకు కొనసాగుతుంది. మాసికం అంటే ఖచ్చితంగా నెలసరి అని అర్థం. అంటే నెలసరి జ్ఞాపకం. ఇక మరణించినటువంటి రోజు నుంచి ప్రతి నెల ఆ తేదీన లేదా ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఒక చిన్న పిండ ప్రదానం చేస్తారు. పురోహితులను పిలిచి కొద్దిగా తర్పణాన్ని ఇస్తారు. బ్రాహ్మణులకు భోజనం పెడతారు లేదా దానం చేస్తారు. మొదటి నెల మాసికం. ఇది మరణానంతరం మొదటి నెల పూర్తయినప్పుడు చేసేది. ఈ సమయానికి ఆత్మ తన యాత్రలో కొంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది. మనం చేసినటువంటి ఈ కర్మ ఆత్మను జ్ఞాపకం చేసుకుంటూ శాంతి కోసం చేసే ఓ గొప్ప ప్రార్థనగా పిలువబడుతుంది. ఇక 2వ నెల, 3వ నెల, 4వ నెల ఇలా నెలవారీ కర్మలు కొనసాగుతాయి. కొన్ని సాంప్రదాయాలలో 6 నెలల వరకు, మరికొన్నింటిలో సంవత్సరం అంటే 12 నెలల వరకు ఈ మాసిక కర్మలు చేస్తారు. 6 నెలల మాసికాన్ని సన్మాసికం అని అంటారు. ఈరోజు కొంచెం పెద్ద కర్మ చేస్తారు. ఎక్కువ మంది బ్రాహ్మణులు పిలిచి వారికి భోజనాన్ని పెడతారు. దానాలు ఎక్కువగా చేస్తారు. ఇక ఈ కర్మలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. మాసిక కర్మలు అందరూ చేసేవి కాదు. కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతాయి. కానీ ఇవి చేసేవారు మాత్రం చాలా శ్రద్ధగా చేస్తారు. ఇది తన ప్రియమైనటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకునే ఓ గొప్ప ప్రక్రియ. అయితే మాసిక కర్మలు చేయటం వల్ల కుటుంబం కూడా క్రమంగా ఆ శోకం నుండి బయటపడుతుంది. ప్రతి నెల ఆ జ్ఞాపకం మరింత సాత్వికంగా మారిపోతుంది. అలాగే ఆధ్యాత్మికంగా మార్పు చెందుతుంది. దుఃఖం తగ్గుతుంది. కానీ గౌరవం, ప్రేమ, కర్తవ్య భావం ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. ఇక కర్మల్లో 10వ భాగం వార్షిక శ్రాద్ధం. ఇది శాశ్వతమైనటువంటి బంధానికి ప్రతీక. మరణానంతరం 1 సంవత్సరం పూర్తి అయినప్పుడు వార్షిక శ్రాద్ధం చేస్తారు. దీన్ని తద్దినం, వర్ధంతి, బర్సి అనే వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైన కర్మ. మొదటి వార్షిక శ్రాద్ధం అత్యంత ప్రత్యేకమైంది.
దీన్ని హబ్దపూర్తి లేదా సంవత్సర శ్రాద్ధం అని అంటారు. ఈరోజు విస్తృతమైనటువంటి కర్మలు జరుగుతాయి. పెద్ద కర్మలాగా పురోహితులు పిలుస్తారు, హోమాలు చేస్తారు, పిండ ప్రదానం, తర్పణం, బ్రాహ్మణ భోజనం, దానాలు అన్నీ జరుగుతాయి. బంధువులు, స్నేహితులు కూడా వస్తారు. కొన్ని సాంప్రదాయాలలో మొదటి వార్షిక శ్రాద్ధం తరువాత సపిండీకరణ చేస్తారు. ఇక ఆ తర్వాత నుంచి ఆత్మ పూర్తిగా పితృదేవతలతో చేరిపోతుంది. మొదటి వార్షిక శ్రాద్ధం తరువాత ప్రతి సంవత్సరం ఆ తేదీన లేదా ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఈ శ్రాద్ధం చేస్తారు. ఇది జీవితాంతం కొనసాగే కర్మ. అయితే మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి. కొన్నిసార్లు ఈ కర్మలు ఎలా జరుగుతాయి అంటే, ఉన్నంతలో కొంతమంది వారి యొక్క ఆచారాలకు అనుగుణంగా చేస్తారు. కొంతమంది సంవత్సరానికి అలా చేసి ఆగిపోవచ్చు. మరికొంతమంది ప్రతి సంవత్సరానికి చెయ్యొచ్చు. లేదా మరికొంతమంది ప్రతి నెల కూడా చెయ్యొచ్చు. ఇక ఈ వార్షిక శ్రాద్ధంలో ముఖ్యమైన విషయం తర్పణం. తర్పణం అంటే నీళ్లతో చేసే ప్రార్థన. తర్బీయతే అంటే తృప్తి చెందుతుంది అనే అర్థం. దాని నుంచి తర్పణం అనే పదం వచ్చింది. నీళ్లతో, నువ్వులతో, బార్లీతో, కుషగడ్డితో పితృదేవతలకు తర్పణాన్ని ఇస్తారు. తర్పణం ఇస్తూ ప్రత్యేకమైనటువంటి మంత్రాలు కూడా పఠిస్తారు. ప్రతి పితృదేవతను పేరుతో, గోత్రంతో, నక్షత్రంతోనూ స్మరిస్తారు. ఆ విధంగా వారందరికీ కూడా తర్పణాన్ని చేస్తారు. శ్రాద్ధ రోజున అన్నదానం చాలా ముఖ్యమైంది. బ్రాహ్మణులకు మాత్రమే కాదు, పేదలకు, అవసరమున్న వారికి భోజనం పెట్టడం చాలా పుణ్యమైనటువంటి కర్మ. పుణ్యం, చాలా గొప్ప పుణ్యం ఇది. అన్నదానం మహాదానం అంటారు కదా. అన్నదానమే అన్నింటికంటే గొప్పది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. భోజనంలో కూడా నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉంటుంది. కూర, పులుసు, పప్పు, అన్నం, పెరుగు, పచ్చళ్ళు, తీపి, సంపూర్ణమైనటువంటి భోజనాన్ని ఇస్తారు. భోజనం బాగా చేసి శ్రద్ధగా పెట్టాలి. శ్రద్ధయా దత్తం శ్రాద్ధం. శ్రద్ధతో ఇచ్చినటువంటిదే శ్రాద్ధం. వస్త్రదానం కూడా చేస్తారు. ధోతీలు, చీరలు ఇలా అన్నీ కూడా. ఇక గోదానం చాలా ప్రత్యేకమైంది. ఆవును దానం చేయటం గొప్ప పుణ్యమని చెప్తారు. అంటే ఆత్మ వైతరిణి నదిని దాటడానికి గోదానం సహాయపడుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రాద్ధ దినాన గోదానం లేదా ఆవు కొనుక్కునే డబ్బు లేదా గో సంరక్షణ కోసం దానం కూడా చేస్తూ ఉంటారు. శ్రాద్ధం కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, సంవత్సరంలో పితృపక్షం అనే 15 రోజులు ఉన్నాయి. భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులు పితృదేవతలకు మాత్రమే అంకితం చేయబడ్డాయి. ఇక ఈ పితృపక్షంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క పితృదేవతల కోసం తర్పణాన్ని ఇస్తారు, శ్రాద్ధం చేస్తారు. ఆ నక్షత్రం వచ్చినటువంటి రోజు ప్రత్యేకంగా కర్మలు చేస్తారు. అమావాస్య రోజు అందరికీ కూడా సామూహిక శ్రాద్ధం చేస్తారు. పితృపక్షంలో చేసే శ్రాద్ధాలు అత్యంత ప్రత్యేకమైనవి, అలాగే శక్తివంతమైనవి. ఇక ఈ సమయంలో పితృదేవతలు భూలోకానికి వస్తారని, మన కర్మలను స్వీకరిస్తారు అని నమ్మకం. కాబట్టి ఈ 15 రోజులు చాలా పవిత్రంగా పరిగణిస్తారు. వార్షిక శ్రాద్ధం, పితృపక్ష శ్రాద్ధం ఇవి జీవితాంతం కొనసాగే కర్మలు. తాత చేసినటువంటి శ్రాద్ధాలను తండ్రి చేస్తారు. తండ్రి చేసినటువంటి శ్రాద్ధాలను కొడుకు చేస్తాడు. ఇలా తరాల నుంచి తరాలకు ఈ పవిత్రమైనటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. ఇందులో చాలా అందమైనటువంటి తత్వం దాగి ఉంది. మనం వెళ్ళిపోయిన వారిని మరిచిపోము. వారు భౌతికంగా మన దగ్గర లేకపోవచ్చు, కానీ మన హృదయాల్లో, మన కర్మల్లో, మన ప్రార్థనల్లో శాశ్వతంగా ఉంటారు. ఇది మరణాన్ని కూడా జయించే ఓ గొప్ప ప్రేమ, శాశ్వతమైనటువంటి ఓ కుటుంబ బంధం. ఇక మొత్తం కనుక చూసుకుంటే హిందూ ధర్మంలో మరణానంతర కర్మలు అనేవి సుమారుగా 16 ప్రధాన దశలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటాయి. ఇక వాటిల్లో ముఖ్యమైనటువంటి 10 దశలను మాత్రమే మీకు వివరంగా చెప్పారు. ఇవి అందరూ చేసేవి. వాస్తవానికి ప్రతి దశలోనూ అనేక చిన్న చిన్న కర్మలు ఉంటాయి. కాబట్టి మొత్తం కర్మలు కనుక లెక్క పెడితే చాలా ఎక్కువ అవుతాయి. ఈ కర్మలన్నీ వేరు వేరు శాస్త్రాల నుంచి వచ్చాయి. ఇక ధర్మశాస్త్రాలు ఇవి మనుస్మృతి, యజ్ఞావల్క స్మృతి, పరాశర స్మృతి వంటివి శ్రాద్ధ కర్మలను, పిండ ప్రధానాన్ని, తర్పణాన్ని వివరిస్తాయి. ఇక పురాణాలు విష్ణు పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం వంటివి పితృదేవతలను, వారి లోకాలను, వారికి చేయవలసినటువంటి కర్మలను వివరిస్తాయి. తెలుగు సాంప్రదాయాలలో ముఖ్యంగా ఆంధ్ర మరియు తెలంగాణలో 10వ రోజు దశాహం, 11వ రోజు ఏకాదశి,
మరియు 13వ రోజు పెద్ద కర్మ చాలా ప్రాముఖ్యంగా జరుగుతాయి. ఈ 3 రోజుల్లో పెద్ద ఎత్తున కర్మలు, బ్రాహ్మణ భోజనాలు, దానాలు కూడా విరివిగా జరుగుతాయి. అయితే ఇన్ని కర్మలు ఎందుకు? కేవలం ఆచారం కోసమా? కాదు. ప్రతి కర్మ వెనుక లోతైనటువంటి తాత్విక, ఆధ్యాత్మిక, మానసిక, సామాజికమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక పరమైనటువంటి దృష్టి గనక చూసుకుంటే హిందూ ధర్మం చెప్తోంది ఆత్మ అమరమైందే, శరీరం నశిస్తుంది అని. ఇది మీకు ఇదివరకే తెలిసినదే. మన శరీరం నశిస్తుంది కానీ ఆత్మ మాత్రం మరణించదు. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, అలాగే చావదు అని భగవద్గీత చెప్తోంది. కానీ ఆత్మ ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? అది తన కర్మ ఫలాలను అనుభవించడానికి, తరువాత జన్మకు సిద్ధం కావటానికి ఒక యాత్ర చేస్తుంది. ఇక ఆత్మ చేసేటటువంటి ఈ యాత్రలో మనం చేసే కర్మలు ఆత్మకు సహాయం చేస్తాయి. మానసికమైనటువంటి దృష్టి, మరణం అనేది జీవించి ఉన్న వారికి చాలా బాధాకరమైనటువంటి అనుభవం. ప్రియమైనటువంటి వ్యక్తిని కోల్పోవటం, వారు ఇక లేరనే వాస్తవం, ఇవి గొప్ప దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ దుఃఖంతో ఎలా బ్రతకాలి? కేవలం ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. ఈ కర్మలు చేయటం వల్ల ఒక సానుకూలమైనటువంటి దిశ లభిస్తుంది. మేము ఆత్మ కోసం ఏదో చేస్తున్నాం అనే భావన ఖచ్చితంగా ఓదార్పు ఇస్తుంది. ఈ విధమైనటువంటి కర్మలన్నీ కూడా క్రమంగా దుఃఖం నుంచి బయటికి రావటానికి, జ్ఞాపకాన్ని కొనసాగించడానికి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేస్తాయి. సామాజిక దృష్టి, మరణానంతర కర్మలు కుటుంబాన్ని, సమాజాన్ని ఒకచోట కలుపుతాయి. బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వస్తారు, కలిసి ప్రార్థిస్తారు, కలిసి దుఃఖాన్ని భరిస్తారు, కలిపి జ్ఞాపకాలు పంచుకుంటారు. శ్రాద్ధ సమయంలో అన్నదానం, వస్త్రదానం, ధనదానం చేయటం వల్ల సమాజంలో అవసరం ఉన్నవారికి ఖచ్చితంగా వారి అవసరాన్ని తీర్చేవారమవుతాం. ఇది సామాజికమైనటువంటి బాధ్యత కూడా. తాత్వికపరమైనటువంటి దృష్టి, రుణానుబంధం అనే భావన హిందూ ధర్మంలో ఉంది. మనం మన తల్లిదండ్రులకు, పూర్వీకులకు రుణపడి ఉంటాం. వారు మనకు జీవితాన్ని ఇచ్చారు, పెంచారు, చదివించారు, సంస్కారాలు నేర్పించారు. ఈ రుణం తీర్చుకోవాలి. వారు జీవించి ఉన్నప్పుడు సేవ చేయటం, వారు వెళ్ళిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మలు చేయటం, ఇవి ఆ రుణాన్ని తీర్చుకునే ఏకైక మార్గాలు. పితృరుణం తీర్చుకోవటం ఇది ఖచ్చితంగా మన ధర్మం. కుటుంబ సాగతానికం, శ్రాద్ధ కర్మలు కేవలం ఒక తరానికి మాత్రమే కాదు, అవి 3 తరాల పితృదేవతలకు చేస్తాం. తాత, ముత్తాత, ముని ముత్తాత, ఇలా 3 తరాలు. ఇది కుటుంబ సాగతానికాన్ని, వంశ పరంపరను కొనసాగించే గొప్ప విధానం. మన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయాలు నేర్పిస్తాం. వారు మనకు శ్రాద్ధం చేస్తారు. ఇలా తరాల నుంచి తరాలకు ఈ పవిత్ర బంధం కొనసాగుతూ ఉంటుంది. ఇంతవరకు ఈ వీడియోను చూసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన సంస్కృతిని గౌరవిద్దాం, మన సాంప్రదాయాలను భద్రపరుద్దాం, మన పూర్వీకులను స్మరిద్దాం. అందరికీ శాంతి కలగాలి, అందరికీ సుఖం ప్రాప్తించాలి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటే వీలైతే ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన మరియు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.